3904. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు డి సంధ్య. నేను తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బీకామ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాను. నేను ఈరోజు మాట్లాడబోయే అంశం ఏమిటంటే క్యాన్సర్పై అవగాహన. ఈ కాలంలో ఎంతో అత్యంత భయంకరమైన మరియు ఎక్కువగా ప్రాణాలు తీస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. అదే సమయంలో మనం దీన్ని అవగాహనతో నివారించవచ్చు మరియు నయం చేయవచ్చు కూడా. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే మన శరీరంలో ఎన్నో కోట్లాది కణాలు ఉంటాయి. ఆ కణాలు క్రమ పద్ధతిలో పెరుగుతూ ఉంటాయి. ఒకటి చనిపోతున్నప్పుడు ఇంకొకటి పెరుగుతూ ఉంటుంది. అలా జరుగుతుంది. కొన్నిసార్లు నియంత్రణ లేకుండా కణాలు పెరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు చుట్టుపక్కల కణాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని క్యాన్సర్ అని అంటారు. ఇది మన శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. ఉదాహరణకి ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మొదలైనవి. అసలు క్యాన్సర్కి కారణాలు ఏంటివి? క్యాన్సర్ అనేది ఒకసారిగా రాదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. మద్యం సేవించడం, ధూమపానం, కలుషితమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం సరిగ్గా ఉండకపోవడం, వాతావరణ కాలుష్యం. ఒక్కొక్కసారి ఇది వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నివారణ మన చేతుల్లోనే ఉంది. మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేస్తే మనం క్యాన్సర్ తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే మద్యం తాగడం, పొగ తాగడం అవి పూర్తిగా తగ్గించుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా స్త్రీల్లో స్తన క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి మొదట్లో గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది. తొందరగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే స్త్రీలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. మనం ఎన్నో ఉత్పత్తులు వాడుతూ ఉంటాం, కాస్మెటిక్ ఉత్పత్తులు అని. ఆ ఉత్పత్తులలో ఫార్మాల్డిహైడ్ ఇంకా పారాబెన్స్ అనే రసాయనాలు వాడుతూ ఉంటారు. ఆ రసాయనాల వల్ల మన చర్మం మీద మనం వాడే ఉత్పత్తులతో అవి మన శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళడం ద్వారా మన శరీరం ఎన్నో చర్మ వ్యాధులకు గురవడం లేదా చర్మ క్యాన్సర్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. అలా అని ఉత్పత్తులు వాడద్దు అని కాదు, ఉత్పత్తులు వాడాలి. అలాగే లేదా మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడం, లేదంటే హోమ్మేడ్ రెమెడీస్ వాడడం కూడా మేలైన మార్గం. ఉదాహరణకి పాలు, తేనె, అలోవెరా, పసుపు ఇలాంటివి వాడడం కూడా మేలైన మార్గం. క్యాన్సర్ రోగులకి ఆరోగ్య చికిత్స మాత్రమే కాకుండా మానసిక చికిత్స కూడా చాలా అవసరం. ధైర్యాన్ని ఇస్తుంది. వారిని ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. వారికి ధైర్యం ఇస్తూ ఉండాలి. వారిని ప్రేమగా, ఆదరణగా ఉత్సాహపరచాలి. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక అంతం కాదు, అదొక పోరాటం. సో ఈ సమాజంలో చాలా మందికి క్యాన్సర్ పైన సరైన అవగాహన లేదు. అది వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది వచ్చాక ఎలాంటి చికిత్సలు, ఆరోగ్య చికిత్సలు పొందాలి అనేది మనం పలువురికి పంచిన క్యాన్సర్ నివారణపై అవగాహన తీసుకొద్దాం. నేను బాగుంటే నా కుటుంబం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటే నా సమాజం బాగుంటుంది అని ఆలోచిద్దాం. క్యాన్సర్కి భయపడకండి, ధైర్యంగా ఎదుర్కోండి. క్యాన్సర్ నివారణపై ఇది ధన్యవాదాలు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇస్కాన్ ఇన్స్టిట్యూషన్కి మరియు మా ప్రిన్సిపల్ మేడంకి, ఇక్కడ ఉన్న జడ్జెస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.